హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనము అరవన్నం పున్నం అన్న వారి ఇంటికి వచ్చాము. మన హన్మకొండ రెడ్డి కాలనీ అరవన్నం పున్నం అంటే చాలా ఫేమస్. అయ్యప్పలప్పుడు చాలా అద్భుతంగా అరవన్నాలు సీజన్ లో ఒక దాదాపు 50-60 పడి పూజలకు అయ్యప్పకు నైవేద్య నివేదన కోసమై ఈ పున్నమన్నను పిలుస్తూ ఉంటారు. చాలా పడి పూజల్లో అరవన్నం అండి. మంచి అరవన్నం పుణ్యంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వండడం అంటే అది అందరికీ రాదు, కానీ చాలా అద్భుతంగా వండుతాడు. అందుకని ఈసారి నాకు అసలు అది అందరికీ తెలియజేయాలి, దాన్ని ఎలా వండుతారు అనేదని తెలియజేయడానికై ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చాము. లోపలికి వెళ్దాం పదండి. నమస్తే పున్నమన్న. నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే. మనకు రెడ్డి కాలనీలోనే చాలా అద్భుతమైన కళాకారుడు. అన్న దగ్గర సకల కళలు ఉన్నాయి. తను వృత్తిపరంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. మంచి వేషధారణలు కూడా మీరు చూశారు మన ప్రీమియం వీడియోలో. మనకు ఇంతకుముందు వీడియోలో మనకు దుర్గామాత అమ్మవారి దగ్గర తను కాళిక మహాకాళి అవతారంలో మనల్ని అందరినీ అలరించారు. అది వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. మళ్ళా తను అదే కాకుండా మంచి కామెడీ అయితే మామూలుగా ఉండదు. అన్న మస్తు చాలా ఇక ముందు ఇంకా మంచి అవి కూడా అన్నను మన ఛానల్లో తన కామెడీని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం కూడా మిస్ కాకుండా తను శబరి యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చి సంక్రాంతి రోజు అయ్యప్పకు ఇట్లా ఈవినింగ్ సాయంత్రం సమయంలో తను మకర జ్యోతి సమయానికి స్వామికి అరవాన్నాన్ని నివేదన చేసి అందరికి పంచుతుంటాడు. కానీ దాదాపు ఒక 50-60 పడి పూజలకు తను అరవాన్న ప్రసాదాన్ని వండుతాడు. ఇప్పుడు మనకు దాన్ని ఎలా వండుతారు అనేంత కూడా మనం తెలుసుకున్నాం. మన చాలా మందికి అది ఎలా వండుతారు అది చాలా మందికి తెలియదు. అదంతా కూడా మనకు చూపిస్తానన్నాడు. అందుకే రావడన్న ప్రసాదాన్ని ఎలా చేస్తారు, పున్నమన్న చేస్తే మాత్రం నిజంగా అయ్యప్ప శబరిమల అరవన్నం ఎట్లా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంత ఫేమస్ అయ్యాడు. ప్రతి ఒక్కరు కూడాను పెద్ద పడి పూజలకు కూడా పున్నమన్న గారే మనకు చేస్తూ అరవన్నం వండుతూ ఉంటాడు. ఇప్పుడు అసలు మీరు ఎలా నేర్చుకున్నారు పున్నమన్న గారు? ఇది ఎప్పుడు నుంచి మీరు నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పటి నుంచి మీరు ఇలా చేస్తున్నారు? నేను 2001లో మాలేసుకున్నాను. అప్పుడు కన్యాస్వామి కొబ్బరికాయ కొట్టితోనే ప్రసాదము మొదలు పెట్టేది. మాకు కొబ్బరికాయ కొట్టినాక మీరు బయటకు వెళ్ళిపోండి, మేము గురుస్వాములు మేము అరవన్నం చేస్తాం, మీరు భజనలో కూర్చోండి అని అనేది. నేను ఎన్నో సేవలు చేశాను, భజనలు చేశాను, సేవలు చేశాను, కానీ అరవన్నం నేను నేర్చుకోలేదు. 2007లో రెడ్డి కాలనీలో అసలు మాలేసుకున్నారు. ఏ సంవత్సరం మీ ఫస్ట్ కన్యాస్వామిగా మీరు ఏ సంవత్సరం? నేను 2001లో కన్యాస్వామిని 2001లో కన్యాస్వామిగా మొదటిసారి 2001లో అయ్యప్ప మాలేశాను. నేను అరవాన్నం నేర్చుకున్నది అయితే 2007లో అరవాన్నం నేర్చుకున్నాను. మా గురుస్వామి అయిన శబరి టైలర్స్, శబరి శ్రీనివాస్ అంటారు, లేదు అంటే సంగం శ్రీని కూడా అంటారు. తన్నయ్య నాకు గురుస్వామి. ఆ గురుస్వామి నాకు అరవాన్నం నేర్పించారు. మీ అరవన్నం గురుస్వామి కూడా తనే నాకు అరవన్నం గురుస్వామి కూడా శ్రీనన్న వారి వల్లనే నేను నేర్చుకోవడం జరిగింది. కానీ నేను 2007లో నేర్చుకున్నాను. కానీ ఇది వండడానికి కొంచెం భయం ఉండేది. అరవన్నం అంటే కొంచెం దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమన్నా తేడా వచ్చినా కూడా స్వాములు ఇది ఎవరు వండిల్లని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. కానీ భయపడుతూ 2009లో ఒక నానాయప్ప ఇంట్లో అరవన్నం వండడం జరిగింది. ఆ అరవన్నం వండడం తర్వాత వాళ్ళు అయ్యప్ప స్వాములు తిన్నాక, అబ్బా పున్నం స్వామి బాగండావు, చాలా మంచిగా వచ్చింది అంటే 2009 నుంచి ఇప్పటి వరకు వెనుకకు తిరిగి చూడలేకుండా వండుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఆ గురుస్వామికి శిరస పాదాభివందనాలు.
గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా అయ్యప్ప అంటే భజనల పరంగా నేను కూడా వెళ్తూ ఉంటాను, చాలా మంది ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడాను అరవన్నం అంటే ఎవరు మన హన్మకొండలో ఫేమస్ అనేది అంటే పున్నమన్న పేరే మనకు చాలా వినబడుతుంది. ఏ పడి పూజలో చూసినా కూడా ఆ పున్నం అది చూడంగానే ఇది పున్నమన్న అరవన్నం, ఇది ఖచ్చితంగా ఇది అన్న పున్నమన్న వండింది కదా అంటే అవును మీకు ఎంత తెలుసు అంటే అది అంటే ఆ టేస్ట్ అనేది వేరే వాళ్ళు అంటే బెల్లం అన్నం లాగా ఉంటది, పున్నమన్నం అంటే అరవన్నం లాగా ఉంటది అని అందరు అంటూ ఉంటారు. అసలు అంత అద్భుతంగా రావడానికి అసలు వేరే వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇట్లా రావడం లేదు అసలు? అంటే దాన్ని ఏమన్నా కొలతలు అనేది ప్రామాణికంగా ఎట్లా కరెక్ట్ గా అనేది క్వాంటిటీ ఒక లెక్కలాగా ఒక క్వాంటిటీ లాగా తీసుకోవాలి. కేజీకి 1 కేజీ రైస్ కి 4 కేజీల బెల్లము, 1 కేజీ ఆవు నెయ్యి, 50 గ్రాముల గ్రీన్ ఇలాచి, 50 గ్రాముల నల్ల మిరియాలు, 50 గ్రాముల శొంఠి, ఇవన్నీ ఒక క్వాంటిటీ లాగా తీసుకొని మనం మనసు పెట్టి వండినప్పుడు అరవన్నంకి అంత అందంగా అంత అద్భుతంగా వస్తుందండి అరవన్నం వండు. చాలా మంది చూసాము, అందరు కూడా కొలతల ప్రకారమే ఎంత కావాలంటే అంత కరెక్ట్ గా చూస్తూ కూడా యూట్యూబ్ లో చూసి కూడా చేసినా కూడా అది రాదు. ఎంత ట్రై చేసినా నేను చాలా సార్లు చేసినాము, మరి ఎందుకు వస్తలేదో తెలుస్తలేదు. అంత అయ్యప్ప దయ, నాదేం లేదు, నేను నిమిత్తం మాత్రం. పున్నమన్న గారు, మీరు ఇప్పుడు మన హన్మకొండలోనేనా ఇంకా మీరు ఇంకా ఎక్కడెక్కడ ఈ అరవన్నాన్ని వండారు? లేదండి, ఇది వరంగల్లో వండాను, హన్మకొండలో వండాను, కాజిపేటలో వండాను, మళ్ళీ పోతే గోపాలపురంలో వండాను, హైదరాబాద్కి వెళ్ళి వండాను, భూపాలపల్లి, గోదావరికని, జయదీర్గుట్ట, మళ్ళీ పోతే చాలా చోట్ల నాకు కొన్ని గుర్తులేవు కానీ చాలా చోట్ల వాళ్ళకి నచ్చి ఎవరైనా తెలిసి అయ్యప్పలు మా లాస్ట్ ఇయర్ జాఫర్ గడ్డలో కూడా వండాను. అంటే ఇప్పుడు పాటలు పాడే ఆర్కెస్ట్రాలో కూడా ఒక్కసారి ఒకరు ఎవరు మంచిగా వాడితే వాళ్ళని ఎలా అయితే ఇక్కడ మా దగ్గర పోయి వాళ్ళని చేయాలనే ఉద్దేశంలో ఎలా తీసుకుపోయి పాడిపిస్తున్నారు, అదే విధంగా మిమ్మల్ని కూడా అరవన్నాన్ని కూడా మిమ్మల్ని వాళ్ళకి ఇంత అద్భుతంగా వండుతారు అన్నట్టుగా ఆ స్వాములే ఆ అయ్యప్పనే తిప్పుతూ ఉన్నాడు అన్నమాట. దాంతో పాటు ఇప్పుడు ట్రై సిటీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాలలో కానీ ఇంకా వేరే ఎక్కడ దేవస్థానంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యగారులకు నా పేరు నోటెడ్, పున్నం గురుస్వామి అని చాలా నోటెడ్. దీనికి కారణం అంతా మా గురుస్వామి సంగం సీనన్న గారే. ఒక రోజు నేను 2001లో శబరిమల పోదామంటే కూడా నాకు డబ్బులకు కూడా చాలా కష్టపడ్డానండి. దాని తర్వాత 2009 నుంచి ఇప్పటి వరకు వెనుకంజు లేకుండా నేను వండిన ప్రసాదానికి నన్ను ఒట్టి చేతులతో పంపకుండా ఎంతో కొంత వాళ్ళ తోచినంత గురుదక్షిణ ఇచ్చి నన్ను పంపుతున్నారండి. ఇప్పటి వరకు ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా శిరస పాదాభివందనాలు. అంటే మీరు మొట్టమొదటిసారి కన్యాస్వామిగా ఉన్నప్పుడు శబరిమల పోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. అది కొంచెం మాతో పంచుకుంటారా? మీ మొదటిసారి అయ్యప్ప ఎలా జరిగింది, అసలు మీరు శబరి యాత్రకి ఎలా బయలుదేరారు? మరి ఫస్ట్ నేను అయ్యప్ప మాల 2001లో వేసుకున్నప్పుడు నెలకు ఒక 500 రూపాయలు ఇచ్చేది. ఆ 500 రూపాయలు పట్టుకొని మా పెద్దనాన్న కోటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆ 500 రూపాయలతోటే నాకు ఆ అయ్యప్ప మాల ద్వారా మరి బట్టలు సరిపోయాయి. తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి నా దగ్గర రూపాయి లేదు. నేను కన్యాస్వామిని. నేను అప్పుడు 2001లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆ కాలేజీలో చదువుకుంటున్నా. పొద్దున 4 గంటలకు లేచి పూజ చేసుకున్నాక సాయంత్రం మళ్ళీ కాలేజీ పోయి వచ్చినాక నేను నైట్ అంతా 12 గంటల దాకా ఇస్త్రీ చేసిన డబ్బులు జమ చేసుకొని మళ్ళీ రెడ్డి కాలనీలో పొడి భిక్ష అడుక్కొని నేను శబరిమలకు వెళ్ళాను. అంతా మా గురుస్వామి ఆశిష్యులే, అంతా కోటయ్యకే. నా క్రెడిట్ ఇప్పటి వరకు మా కోటయ్య గురుస్వామికే. నాకు ఒక దిక్కు పెదనాన్న అవుతాడు, మళ్ళీ నాకు గురుస్వామి కూడా. ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు. అవును, ఇప్పటికి కూడా మాలారు. చాలా నేను కూడా విన్నాను కోటయ్య గురుస్వామి అని అయ్యప్పలలో ఇక్కడ చాలా దాదాపు సిస్టమేటిక్ గా సిస్టమేటిక్ ఆ భయము ఆ భక్తి. కోటయ్య గురుస్వామి బస్సు తీసిందంటే మీరందరూ అయ్యప్పలు చాలా మంది వెళ్ళే వాళ్ళం. ఇప్పటికీ దాదాపుకు ఆయనకు శిష్యులు ఒక 400 మంది
కోటయ్య గురుస్వామి అంటే మేము కోటయ్య గురుస్వామి శిష్యులమే. చూశాను నేను కూడా 2-3 పూజల్లో చూశాను. తిన్నప్పుడు అక్కడికి ఎంత మనిషి ఉన్నా కూడా తన ఎంత సాధారణంగా అక్కడికి తీసుకొస్తున్నారు. హిందీ అతను అంత కాదా అని అనిపిస్తుంది. కానీ తను చాలా అంటే కూడా గురుస్వామి అంటే భయము భక్తి అలా ఉండేది. అప్పటి రోజులు మళ్ళీ ఇప్పుడు రావాలంటే అసలే రాదు. ఆ రోజులు వేరు. ఆ రోజులు గురుస్వామి అని అంటే పొద్దున 3 గంటలకు లేవడము, కుటీరం పెంచుకోవడము, పూజలు చేసుకోవడము, బుధవారం అభిషేకం చేయడము, నైవేద్యాలు చేసి దేవుడికి పెట్టడము, పంచామృతం చేసి పెట్టడము, ఇవన్నీ జరిగేది. ఆ రోజులలో నాకు 500 అని అంటే 5,000తో సమానం. నేను శబరిమల ప్రయాణం చేసింది కూడా 2,000 రూపాయలతోటే శబరిమల ప్రయాణం చేశాను. ఇప్పుడు రీసెంట్ గా మొన్న పోయినప్పుడు అంటే దాదాపు నేను, మా పాప, మా అన్నయ్య గారు అందరం పోయినప్పుడు కూడా మాకు దాదాపు 10-15 వేల రూపాయల ఖర్చు. అదంతా నాది కాదు, నా డబ్బులు అసలే కాదు. నాకు అరవాన్నం వండిన పైసలే, ఆ గురుదక్షిణలో ఆ డబ్బులతోటే నా ఇల్లు గడిచింది. నా కుటీరంలో ఉన్న 10 మంది స్వాములకు కానీ నాకు కానీ ఖర్చులకు సరిపోయింది. నేను ఆ 2 నెలలు పని చెయ్య, నేను ఉట్టిగానే ఖాళీగానే ఉంటా, పూజలకు వెళ్తా. పూజలకు వెళ్ళిన సంభావనతోటే నాకు 2 నెలల ఖర్చు వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే వాస్తవం చెప్పాలి కదా. చెప్పినప్పుడు కొందరు అనుకుంటారు పున్నం గురుస్వామి అరవాన్నం వండుతున్నాడు, కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్, సో ఆయనకేంది అరవాన్నం వండితే 2,000 పెడతారు, 3,000 పెడతారు అంటే అది నేను ఈ సేవ చేస్తుందా నాకు గురుదక్షిణ లాగా పెడుతున్నారు. అదే నేను రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటే నాకు నెలకు రోజుకు 3,000-4,000 రూపాయలు వస్తాయి కదా అండి. వస్తాయి కదా. నేను అరవాన్నం వండకున్నా కూడా నాకు దేవుడు దారి చూపెట్టలేదు అని అనలేదు. దాదాపు నేను 24 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వెయ్యడము, ప్రతి సంవత్సరం వెళ్ళడము. అదే కాకుండా కూడా మంత్లీ పూజలకు కూడా 2-3 సార్లు వెళ్ళాను. మంత్లీ పూజలకు కూడా 2-3 సార్లు నేను శబరిమలకి వెళ్ళాను. చాలా అద్భుతం ఇది. అసలు అయ్యప్ప తోటి 24 సంవత్సరాల నుంచి మీరు జర్నీలో మీరు ఎన్నో రకాలు చూస్తూ ఉంటారు. కష్టము చూసినా, నష్టము చూసినా, బాధలు చూసినా, సంతోషం చూసా, ఆనందం చూసా, అన్ని ప్రతి ఒక్కటి అయ్యప్ప మాలలో చూసిన నా 24 సంవత్సరాల ప్రతి సంవత్సరం. ఇప్పుడు నాకు దాదాపు నేను అనుకున్నది ఏంటి అని అంటే, నేను కాదు నాతో పాటు నాకు కూడా శిష్యులు తయారైండు. నాకు కూడా అవును విన్నాను. మీరు కూడా ఇప్పుడు ప్రతి పూజలో కూడా ఇప్పుడు మీరు చాలా మంది ఇది ఏదన్నా ఎవరికి రాని ఒకటి వస్తున్నప్పుడు మనకు ఆర్థికంగా మనకు కూడా అంటే ఇప్పుడు ఎవరికి రాదు, ఈ చుట్టుపక్కల ఎవరికి తెలియదు, అరవన్నం చేయాలంటే మీరు ఒక్కరే ఉన్నారు. మరి దీన్ని కొందరు అలాంటి పేరు ఉన్నప్పుడు కొందరు ఏంటంటే స్వార్థంగా ఉంటూ ఉంటారు. అంటే ఇది ఎవరికి రాదు కదా, నాకు అప్పుడు నేను డిమాండ్ చేయొచ్చు అనే స్వార్థంలో చాలా మంది, అంటే అందరని కాదు, కొందరు అట్లా ఇప్పుడు ఎందుకంటే అట్లా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు రానప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు కదా, మనం ఎందుకు చెప్పడం అనుకుంటారు. కానీ మీరు ప్రతిసారి ఒక గత 2-3 సంవత్సరాల నుంచి మీరు కొత్తగా ఆ యొక్క కన్యస్వామిని పిలిపించి తన చేతను చేపియడం, మీరు ఒక ప్రోగ్రాం పట్టినప్పటికీ మీరు కన్యస్వామిని పిలిపియడం, తనకు అన్ని నేర్పియడం, తన చేతన కొబ్బరికాయ కొట్టేయడం, అన్ని తన చేతను వేపేయడం, ఇలా చేపిస్తున్నప్పుడు మీరు కన్యస్వామి చేత వండింది ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మీరు వండి దగ్గరుండి అన్ని మీరు తనతో వండిస్తున్నారు. తను అలా నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు వేరే కాడ కూడా చేసే అట్లుంటది కదా అని కొందరు ఆలోచిస్తారు. కానీ మీరు అట్లా ఆలోచించకుండా చేస్తున్నారు. అది నిజంగా అది మీ గొప్పతనమనే చెప్పాలి. అంటే ఇప్పుడు గురువుగా విద్య నేర్పడం నా ధర్మం. నేను ఎంతమంది శిష్యులను తయారు చేసినా కొద్దీ నాకు అంత బలం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. గురువుగా ఇప్పుడు ఎవరో వండిండు, ఎవరో మోసం చేసిండు, ఎవరో చేసుకున్నారు అనేది కాదు. గురువు ఇప్పుడు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచర్లు ఎట్లా చదువు చెప్తున్నారో నేను కూడా ఆ విద్య నేర్పడం కూడా నాకు గొప్పే కదా. ఎంతో మందికి నేర్పించాను, చాలా విధాలుగా చాలా మందికి నేర్పించాను. నేర్చుకున్న వాళ్ళు కూడా అన్న నీ వల్ల నేను అరవన్నం నేర్చుకున్నా అన్న అని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మన విద్యను మనమే దగ్గర ఉంచుకోవద్దు, మన విద్యను కూడా ఇంకొకరికి దానం చేయాలి. అందులో భాగంగానే ఇప్పుడు మన అందరికీ కూడా ఒక తనకు వచ్చిన దాన్ని తను ఏదో ఆర్థికంగా నాకు వస్తున్న ప్రోగ్రాంలు వచ్చినా రాకున్నా కానీ కన్యస్వామితో వండేయాలనుకుంటే చాలా మంది శిష్యులను చాలా మందికి తను నేర్పించడం, తను చేపిస్తుంటే నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ప్రోగ్రాంలలో చేస్తున్నారు. తను ఆనందంగా అనిపిస్తున్నారు. అదే విధంగా కాకుండా నేను ప్రతి మకర సంక్రాంతి రోజు తను శబరి యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి తను అరవాన్నాన్ని వండి అయ్యప్పకు నివేదన చేసి అదంతా కూడాను అందరికీ వితరణ చేస్తూ ఉంటాడు ఆ ప్రసాదాన్ని. అదంతా కూడా ఇప్పుడు మన ప్రేక్షకులకు కూడా దాన్ని లైవ్ లో చూపిస్తాను రాని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని
మనకు ఎలా తయారు చేస్తారనే అదంతా కూడా ఇప్పుడు మనకు చూపిస్తారు దగ్గరుండి. మనం చేద్దాము అన్న. ఓకే, పున్నమన్న గారు అరవన్నానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని అవన్నీ ఏమి ఇస్తాడు, ఎంత మోతాదులు ఇస్తాడు, అవన్నీ అసలు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా ఉంటాయని చూపిస్తారు. నేను 1 కేజీ అరవన్నం వండేందుకు ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపెడుతున్నానండి. ఫస్ట్ 1 కేజీ రైస్, 1 కేజీ రైస్ అండి, 4 కేజీల బెల్లం అండి. ఇది బెల్లం పౌడర్, పతాంజలి బెల్లం పౌడర్ అండి. 4 కేజీలు. 1 కేజీ దొడ్ల నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. దాంతోపాటు 50 గ్రాముల శొంఠి, 50 గ్రాముల నల్ల మిరియాలు, 50 గ్రాముల గ్రీన్ ఇలాచి, 200 గ్రాముల కిస్మిస్, 200 గ్రాముల కొబ్బరి, 200 గ్రాముల కాజు. ఇది కుంకుమ పువ్వు అండి, 1 గ్రాము. ఇది కస్తూరి కాశ్మీర్ కుంకుమ పువ్వు అండి. దాంతోపాటు పచ్చకర్పూరం అంటారండి దీన్ని. ఇది బాక్స్లో ఉంది కాబట్టి నేను దీన్ని బయటికి తీసి చూపెడుతున్నాను. ఇది పచ్చకర్పూరం అండి. దాంతోపాటు కొన్ని పాలు. ఇలా దూరగా వేయించుకోవాలి. ఎరుపు గోధుమ రంగు కలర్ వల్లే. బ్లాక్ అయితాయి కలరు. మరి గోధుమ రంగు వచ్చే వరకు చూసుకొని ఎంబడే తీసేయాలి. కొబ్బరి ఎక్కువ వేడిగా చేసినా కూడా కొబ్బరి బుక్కలు బాగా నల్లబడిపోతాయి. మీరు ఎక్కువ ఎందుకు మారి దాని గురించి ఏం చెప్పట్లేదు ఏంటనుకో. అరవన్నం వండేటప్పుడు ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మన తుప్పిర్లు అందులో పడతాయి కాబట్టి మాట్లాడకుండా చేసేదే నైవేద్యం. ఇంకా మాలలో అయితే మూతికి గుడ్డలు కట్టుకొని కండువ కట్టుకొని చేస్తూ ఉంటాము. ఇప్పుడు మాల మీద లేని కాబట్టి ఏం మాట్లాడకుండా చేయడమే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఓకే అండి, అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ శొంఠి కానీ, మిరియాలు కానీ, మరియు గ్రీన్ ఇలాచి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇదిగో శొంఠి కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇదిగో మిరియాలు కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఉడకదందుకు, రైస్ ఉడికేదందుకు దాదాపు ఒక పావు గంట 15-20 నిమిషాలు టైం పడుతుందండి. అంతలోకి కొద్దిసేపు చిన్న మంట మీద రైస్ ఉడకనివ్వాలండి. ఎప్పటికీ కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడగంటుకుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు అలా ఉడుకుతున్నప్పుడు బెల్లం వేస్తూ కలుపుతూ ఉండాలి. బెల్లం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది పాతాంజలి బెల్లం.
అది మన కింద పోతుంది. దాదాపుగా ఇప్పుడు ఇది 4 ప్యాకెట్లు వేసారా? నేను 4 ప్యాకెట్ వేసాను. పౌడర్ పేరు కూడా చూడండి, పతాంజలి మధురం మధురం. పతాంజలికం. ఇది మనకు కిలోకు 4 కిలోల బెల్లం అనేది క్వాంటిటీ అన్నమాట. క్వాంటిటీ కిలోకు 4 కేజీలు. ఇంకా ఎక్కువ వండుకున్న వాళ్ళకు దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. 2 కిలోలకు వండినాం అనుకో 8 కేజీల బెల్లము, 2 కేజీల నెయ్యి, ఇలాచి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని మనం తీసుకున్న దానికంటే రెట్టింపు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎప్పటికీ కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడగంటే అవకాశాలు ఉంటాయి. పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఇది మనకు అంటే మొత్తం దగ్గరికి రావాలంటారా, లేకుంటే ఇది ఇంకా దగ్గరికి రావాలి. చాలా దాదాపు మీకు ఎలా తెలుస్తుంది మరి? అది అలా పాకం ఏదన్నా పాకం లాగా తీగ పాకం అట్లాంటి ఒక ప్లేట్ లో వాటర్ పోసుకొని కొంచెం పాకం వచ్చిందా లేదా అనేది కొద్దిగా తీసుకొని ఆ వాటర్ లో పోస్తే మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుందండి. ఇప్పుడు రైస్ ఉడకదా మరిగా? మళ్ళీ ఉడకదు. అంటే ఆల్రెడీ కేరళ టైప్ అంటే కొంచెం గింజల్లా ఉండాలి. నేను మరీ గింజల్లాగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం లాగా చేశానండి. ఈ పోసిన తర్వాత ఇక రైస్ అనేది ఉడకడం ఆగిపోతుంది. మనం ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీగా ఉడకాలో అంతసేపు మీరు ఉడికిన తర్వాత బెల్లం వేయడం అనేది స్టార్ట్ చేశారు. కొంచెం కొద్దిగా పాకం లాగా వచ్చినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అందులో వేస్తూ ఉంటే కొంచెం దూరగా ఉడికినట్టు కూడా టేస్ట్ కలిసి వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని చుట్టూ కలుపుతూ ఉండాలి. మసాలాలు చాలా బాగా తయారైంది. మనకు అయ్యప్ప శబరిమలలో ఏ విధంగా ఉంటుందో అనుమానం ఆ విధంగానే మనకు ఇప్పుడు మన ఉన్నమన్న చేసే అనుమానం కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోవడానికి దగ్గరికి వచ్చినట్టే. దాదాపు కేరళలో ఉన్నట్టే ఉంటది నైవేద్యము. దానికి దీనికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఎంతైనా అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ప్రసాదమే, సాక్షాత్తు అయ్యప్ప. ఉంది. అర్వాణం అంటే అయ్యప్ప స్వామి ప్రసాదము. మనము పట్టుకపోయే పొడి భిక్ష, నెయ్యి, ఇరుముల్లో ఉన్న సామాన్లన్నీ మనం అయ్యప్ప స్వామికి నివేదనం చేస్తాం కదా. అదే విధంగా అరవన్నము తయారవడం అంటే బియ్యము, బెల్లము, నెయ్యి ఈ మూడింటితోటే నివేదన చేస్తారు అక్కడ. దానికి తిరుపతిలో ఉన్న లడ్డుకి ఎంత పవిత్రత ఉంటుందో అందులోనే అన్నవరం సత్యనారాయణ ప్రసాదం ఎంతనో ఈ కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే పేరు. అరవణ పాయసం. ఇప్పుడు సొంటి పౌడర్ అండి.
అలాగే మిరియాల పౌడరు, అలాగే ఇలాచీ పౌడర్, పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని మనము స్టార్టింగ్ లోనే నానబెట్టుకోవాలండి. లాస్ట్ కి ఈ కుంకుమ పువ్వులు నానినాక చేతితో గాని చెంచాతో గాని ఇలా కలుపుతూ ఉండాలి. కలిపి ఈ ఎర్రవన్న పాయసంలో ఇలా పోయాలండి. పోస్తూ కలుపుతూ ఉండాలి. మంట కొద్దిగా చిన్న మోతాదులో పెట్టుకోవాలి, దాదాపు దీపం లాగా. దాదాపు ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి మనం చేసే అరవాన్నం అయితే. అదే కేరళలో అయితే 1 year దాకా ఉంటదండి. అది అయ్యప్ప మహిమ. ఆ స్టీమ్ బాత్ తోటి అక్కడ చేసే దాదాపు 1950లో గాని 1970లో గాని 80 వరకు కట్టెలపై మీద చేసేది. ఇప్పుడు అంతా అక్కడ స్టీమ్ బాత్ తోటి తయారు చేస్తున్నారండి. అంతా కరెంట్ తోటే కాబట్టి అయ్యప్ప ప్రసాదం అంటే ఇక అదంతే, అంత బాగుంటుంది. ఇప్పుడు కేజీకి కేజీ నెయ్యి వేయాను అండి. మరి నెయ్యి ఆవు నెయ్యి అండి, బరాబరి ఆవు నెయ్యి. దొడ్లా కంపెనీ వారి ఆవు నెయ్యి నాణ్యతలో పర్ఫెక్ట్. మళ్ళీ ఆవు నెయ్యి సువాసన మంచిగా వస్తుంది. అంటే ఏ పూజలా అంటే వాళ్ళు తెచ్చే నెయ్యిని బట్టి ఉంటదండి. ఎక్కువ ఆవు నెయ్యే, సాధ్యమైనంత వరకు ఆవు నెయ్యే తెప్పిస్తారు. ఎవరో ఒకరు తెలియని వాళ్ళు మామూలు జిఆర్పి నెయ్యి బాగానే ఉంటది, దొడ్ల నెయ్యి బాగానే ఉంటది, దాంతో పాటు విజయ నెయ్యి కూడా బాగానే ఉంటదండి. ఆవు నెయ్యి కిలోకు కిలో ఆవు నెయ్యి. చెప్తానండి. కిలోకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కిలో రైస్, కిలో నెయ్యి, 4 kgల బెల్లము, 50 గ్రాముల ఇలాచి, 50 గ్రాముల మిరియాలు, 50 గ్రాముల శొంఠి, 200 గ్రాముల ఎండు కొబ్బరి, 200 గ్రాముల కిస్మిస్, 200 గ్రాముల కాజు, దాంతో పాటు కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం అండి. ఫస్ట్ కొలత కోసము కేజీ బియ్యానికి 4 kgల వాటర్ పోసి ఉడికించాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాక మనం రైస్ను కడుక్కొని రైస్కు తగ్గట్టు కొలతతో 4 వంతుల వాటర్ పోసుకొని ఆ మసలే నీళ్ళల్లో, ఎసరొచ్చే నీళ్ళల్లో ఆ రైస్ను అందులో వేసుకొని ఆ రైస్ ఉడికిన తర్వాత
4 కేజీల బెల్లం వేస్తూ కలుపుతూ ఉండాలి. అది పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని కలుపుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకున్నాం కదా మనము, గ్రీన్ ఇలాచీ కానీ గ్రీన్ ఇలాచీ, సొంటి, దాంతోపాటు మిరియాలు, ఆ పౌడర్ కూడా వేసి కలపాలి. కలుపుతూనే ఉండాలండి ఎప్పటికీ. కలిపిన తర్వాత 1 కేజీ నెయ్యి అందులో వేసుకొని కలిపిన తర్వాత కుంకుమ పువ్వులు కలుపుకున్న పాలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఇలా కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత చిటికెడు పచ్చకర్పూరం వేసి మంటను ఆర్పేయడం జరుగుతుంది. పచ్చకర్పూరం ఇంతే తీసుకోవాలండి, ఒక చిటికెడు మాత్రమే. ఎక్కువ వేస్తే అరవన్నం ఈ అరవన్నంలో అయ్యప్ప ఫోటో రావాలి. ఇది ఒకటి. చూడండి, మీరు కరెక్ట్ చూడండి, మీకు ఇందులోనే అయ్యప్ప కనబడతాడు. హరిహర సుతన ఆనంద చిత్తనయ్యనప్ప స్వామియే శరణమయ్యప్ప, పరమాన్నాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఓకే, దీంతో అయిపోయింది. రెడీ అయింది. ఇప్పుడు మనకు ప్రసాదము అరవన్న ప్రసాదం అనేది ఇప్పుడు మనకు పున్నమన్న గారు తయారు చేశారు. మరి కాసేపట్లో తను కొంచెం చల్లారిన తర్వాత తను ఇంట్లో అయ్యప్ప పటానికి, తన ఇంట్లో అయ్యప్పకు నివేదన చేస్తాడు. ఆగా కేరళ నుంచి తెచ్చింది కూడా ఈరోజు స్వామికి పెట్టిన తర్వాత అందరికీ వితరణ చేస్తాను. ఆగేవా శరణమయ్యప్ప. అరవన్న పాయసాన్ని అయ్యప్ప స్వామికి, తన ఇంట్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి నివేదన చేసి ఇప్పుడు టేస్ట్ చేయమని తీసుకొచ్చారు. మరి మొన్ననే తను శబరి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయ్యప్ప ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. అది ఇప్పుడు తను ప్రతి సంవత్సరం లాగా మనకు ఇప్పుడు స్వామికి పాయసం, అరవన్న పాయసాన్ని వండి నివేదన చేసి అందరికి చూపిస్తున్నారు కదా, అది ఇది రెండు కలిసి ఇప్పుడు మన దగ్గరికి తీసుకొచ్చారు స్వామివారి ప్రసాదాన్ని. మరి ఇప్పుడు నేను స్వీకరించబోతున్నాను. తిన్నాక ఎలా ఉందో చెప్తాను. చూడండి, మన కేరళలో ఉన్న అరవన్న పాయసం, నేను తయారు చేసిన పాయసం రెండు ఒకేలాగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మన శ్రీధరన్న గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలరు. చూడండి, అన్నస్వామి గారు ఫస్ట్ శబరిమలలో ఉన్న ప్రసాదం చూడండి ఎలా ఉంటుందో. అది చూసి అది ఎప్పుడు ప్రతి సంవత్సరం తింటుంది స్వామి శరణమయ్యప్ప. కేరళ ప్రసాదం నాకు ప్రతి సంవత్సరం భగవంతుని కృప కటాక్షం ఉంటే కానీ అది అయ్యప్ప స్వామి ప్రసాదం అందరూ దొరకది. ఏదో విధంగా ప్రతి సంవత్సరం నాకు ఏదో విధంగా అయ్యప్ప స్వామి ప్రసాదం బాగుంటుంది. అది స్వామి శరణమయ్యప్ప. స్వామివారి ఫస్ట్ కేరళ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు పున్నమన్న గారు వండినటువంటి మహా అరవన్న పాయసాన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతం, యాడ్ ఉంది. అది ఇప్పుడు నాకు కొత్త ఇది కాదు, ఈరోజు కూడా మరి ఇంకా అద్భుతంగా, అది మామూలు విషయం కాదు, అది అందరికి రాదు ఈ టేస్ట్. కానీ
మ్యాక్సిమం భక్తితో చేస్తే ఖచ్చితంగా ఇట్లా అంత అద్భుతంగా సేమ్ యాజ్ పీస్ ఉంది. మీరు కూడా ఇలా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు భక్తితో చేయాలని ఆ తాపత్రయం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రోజు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. చాలా సంతోషం మా వీడియో అందరూ ప్రేక్షకులు చూసి మరి శ్రీధర్ అన్నకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. స్వామియే శరణం అయ్యప్ప.